ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, పార్వతి తనయానికి దివ్య మంగళం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సింగర్ ప్రభా. సో ఇక్కడ పువ్వులు ఈ హడావిడంతా ఏందని చూస్తున్నారా? పొద్దుగాల అయితే వరలక్ష్మి వ్రతం కాబట్టి అంతా రెడీ చేసుకుంటున్నాము. నేను మెట్లెక్కి వస్తున్నాడా అంటే పువ్వులు కట్టి ఇంకా కిందికి పోయి పైకి వస్తున్నాను అన్నట్టు. ఇవంతా మేమే డెకరేట్ చేసుకున్నాం, మేమే దగ్గరుండి కూర్చున్నాం. ఈ పువ్వులన్నీ ఎంత బాగున్నాయి కదా. అంటే నేను కూర్చున్నా, మా ఆయన కట్టిండు, మా మరిది కూడా ముగ్గురం హాయ్ చెప్తున్నా కదా. టైం 2:24, నైట్ అయితే 2:24 అయ్యింది. అసలు అప్పటి కూడా ఇంకేం పని అయిపోలేదు, చేసుకోవాలి. ఇది మార్నింగ్ ఇంకొంచెం నైట్ లేట్ అయిపోయిందని కొంచెం లేట్గానే లేచినాం. ఇదంతా అరేంజ్మెంట్స్ అనమాట. అక్కడ నేను అమ్మవారిని సర్దుతున్నా. ఫస్ట్ టైం కాబట్టి పెద్ద పీఠం కాకుండా కొంచెం చిన్నగా తోచినంతలోనే చేసుకున్నాం అనమాట. అమ్మవారికి పారాని ఎంత బాగా కనబడుతుంది, పసుపు నిండుగా అనిపిస్తుంది కదా అమ్మవారు. అసలు చూస్తేనే మస్తు అనిపించింది నాకైతే. అమ్మవారికి గంధం పెడుతుంటే నిజంగా అదే ఫీల్ వచ్చింది. నా ఫేస్ చేంజ్ అయింది అక్కడ. నిజానికి చాలా మంచి ఫీలింగ్ ఉండేయండి. పాజిటివ్ ఎనర్జీ అంతా పాజిటివ్ అనిపించింది. మైండ్ మొత్తం రిలాక్సింగ్ ఉంది. అమ్మవారికి బొట్టు పెడుతున్నా కదా అక్కడ. నిజంగా అంటే నాకు అంటే నేను ఎప్పుడు చేసుకోలేదు. కొత్తగా చేసుకున్నా కూడా కొత్తగా అన్న ఫీలింగ్ రాలేదు. నగలు పెద్దగా ఏం తేలేము కానీ నార్మల్గానే మరీ బోడి ఉంచొద్దు అన్నట్టు అట్లా పెట్టుకున్నా. కానీ మంచిగా అనిపించింది నాకైతే. అమ్మవారు నిండుగా అన్ని నగలు మంచిగా అనిపించింది. అంటే పసుపు పెట్టడం, గంధం పెట్టడం, బొట్టు పెట్టడం, చిటి గాజుల దండ కూడా తీసుకొచ్చుకున్నాను నేను. నాకు ఇష్టంగా వేసుకున్నా అమ్మవారికి ఆ దండ. నేను అన్నీ వేసిన తర్వాత అమ్మవారు చాలా మంచిగా అనిపించింది. గాజులు ఇక్కడ చేయికి పట్టలేదు కానీ పట్టినన్నీ వేసుకున్నా. జడ పెట్టిన తర్వాత ఇంకా చాలా మంచిగా అనిపించింది. చలో అండి, ఇంకా ఎవరు వచ్చేసారు, పూజ స్టార్ట్ చేసుకుందాము. అక్షతలు గణపతి ముందు వేసి నమస్కారం చేసుకోండి. గణపతి ముందు ఓం ఆగమార్థం దేవానాగమనార్థం రక్షణం గురుగంటారం తత్ర దేవతాక్మానాంచనం. ఓం అపవిత్రో వా సర్వావస్థాంగతోపి అస్ప్రే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరజుజిః. ఆగమనం చేసుకోండి. ఓం విశ్వకర్మణే స్వాహా, సనాతనాయ స్వాహా, జగన్మయాయ స్వాహా, బ్రహ్మణే నమః, అచ్యుతాయ నమః, సర్వజ్ఞాయ నమః, సురాశీలాయ నమః, వికర్తనాయ నమః, బ్రహ్మేశ్వరాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతలు తీసుకొని ముక్కు దగ్గర వాసు ఓం తిష్టంత బోధ విజాత హే దే భూమి భారక హే దేశామ విరోధైన బ్రహ్మ కర్మ సమారభే. నడుము నిటారుగా పెట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. ఎడమ రంధ్రంలోకి వెళ్ళి గాలి తీసుకుంటూ కుడి రంధ్రంలోకి వదలాలి. మళ్ళీ కుడి రంధ్రంలోకి వెళ్ళి గాలి తీసుకుని ఎడమ రంధ్రంలోకి వెళ్ళాలి. ఓం భూం భువః ఓం శుభః మహః వంజనః వందపః ఓం సత్యం వందచంద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసేయండి. వస్తునే కలియుగే ప్రథమ పాదే జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయే ప్రదేశ కృష్ణా గోదావరి మధ్య ప్రదేశ విరాట్ ముఖోద్భవ. యజమానస్య స్వగృహే సమస్త దేవతా సన్నిధోస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్య శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే శుభతిథౌ శుభవసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణే మంగళ విజయ నిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ దేశపాక గోత్రోద్భవస్య జంగే నామధేయస్య లలితా నామ్నీం సందీప్ కుమార్ నామధేయస్య ప్రభావతి నామ్నీం సంజయ్ ఖన్నా నామధేయస్య దివ్యాంశి నామ్నీం షణ్ముఖ్ దేశ్వర్ నామధేయస్య. అంతేనా? సహ కుటుంబానాం అస్మాకం అనుకోండి, చెప్పేది పలకండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష పంచవిధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్య ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ వృత్తిరంగేన వ్యాపారరంగేన విద్యారంగేన
విద్యారంగేన ప్రయాణరంగేన ప్రయాణరంగేన విజయం విజయం పరంపరాభి పరంపరాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి దేవత దేవత దివ్య విద్య అనుగ్రహ అనుగ్రహ ఫలసిద్ధి ద్వారా ఫలసిద్ధి ద్వారా స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి నివాస నివాస యోగ్యత యోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి ఆదిత్య ఆదిత్య నవగ్రహ నవగ్రహ దేవత దేవత బ్రహ్మకలశ దేవత బ్రహ్మకలశ దేవత దివ్య దివ్య మహాలక్ష్మి మహాలక్ష్మి వ్రత వ్రత పూజాంచ పూజాంచ ఆవాహనాది ఆవాహనాది షోడశోపచార షోడశోపచార పూజా పూజాం అహం అహం కరిష్యే. కరిష్యే. మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకోండి కనుక ఈ కలశానికి గంధం రాసి పౌంలో రాసి శ్రీ మహాగణాధిపతి పూజార్థం పూజా ద్రవ్యాన్ని అన్నిటి మీద చల్లండి. అమ్మవారి మీద చల్లండి, అన్నిటి మీద చల్లి తర్వాత మీ మీద చల్లుకొని మీ పక్క వాళ్ళ మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానం సంప్రోక్ష యజమానసి శిరస్ సంప్రోక్ష. అక్షతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ లంబోదరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నకే సింహాసనం సమర్పయామి హస్తేర్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఈ తమలపాకులు ఇలా తీసుకొని పులుగు రాగులా పట్టుకొని పైన పైన గుడి రావు ఆనించుడు కొద్ది పైకి ఇంకా పైకి కొద్ది బ్యాగ్ తీసుకో. ఓం అసునీతే పునరస్మాత్ చక్షోపణ ప్రాణమిహనో ఆధై భోగం జోగ్మశేమ సూర్యముచరంతామనుదయం మృడయా ఆన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానిర్వాయుధాస్తానం పక్వయతే. 5 సార్లు అక్షతలేని గణపతి. సుస్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సుస్థిరాసనం కురు. నీళ్ళు చల్లండి గణపతి. ఓం ఆపోష్టామయో భవతాన మూర్తిదాతనామ హేరణాయ చక్షితే యోగశోధ మౌరజతస్య వాజేతనః కుశతీర్వ మాతరా తస్మారంగమాయ శిక్షయ జినుదాపోజనీయ దాచనః. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరికొన్ని అక్షతలు తీసుకోండి. గణపతి అక్షతలు తీసుకుంటే ఈ 3 వేలతో తీసుకోండి. అక్షతలు ఏంటి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం ఎంత తక్కువ వాడుకుంటే ఆ విధంగా మన ధనం కూడా ఆ విధంగా ఉంటుంది. అలాగని తక్కువ మొత్తం తక్కువ వాడితే ధనం కూడా ఆ విధంగా తక్కువ. ఓం అభివస్త్రా సోదనానుచాభిధేనో సుదిగా పూయమానః అవిజేంద్రావర్తవేరణ్య విశ్వా నదినో దేవసోమ. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యసాయం పురస్తాదో ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. పస్రైక్మార్ధ నక్షత్రాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థే నక్షత్రాన్ని సమర్పయామి. చిటికెడు పసుపు కుంకుమ అక్షతలు గంధంలో పుష్పం అన్ని అక్కడ పెట్టేసి ఏం చేసినా 3 ఫింగర్స్ ఓన్లీ ఓకే. ఇక్కడ వేసేయండి. గంధంలో పుష్పం మధ్య పెట్టాలి. చేసి పెట్టమంటారు. అర్థం కాకపోతే ఒకసారి 2 సార్లు అడుగు చెప్తా. సరే పెట్టి కాడ తీసేసి పెట్టి. ఓం హరిద్రంజమయానీతం దేవీ కళ్యాణ దైవీం సౌభాగ్యవర్ధన్ నిత్యం గ్రహణ హరివల్లభే కుంకుమం శోభనం దీపం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవ తుభ్యం దాస్యామి సంభవ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరేగుం సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియం ఆయనే దేవరాయనే దుర్వారోహతు పుష్పినీః సదాశివపుండరీకాణి సముద్రస్య గృహాయ వై శ్రీ మహాగణాధిపతి నమః. హరిద్రాచూర్ణం పరికల్పయామి. కుంకుమాచూర్ణం విలేపయామి. శ్రీగంధాన్ ధారయామి. గంధసౌరంగ్లార్థభక్తాన్ సమర్పయామి. అదా పుష్పై. ఓం సుముఖాయ నమః. ఓం జగద్రక్షాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం బ్రహ్మచకారకాధ్యక్షాయ నమః. ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం సర్వకార్యగ్రహ పూజితాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం జయద్రక్షాయ నమః. విరాట్ వపుసే నమః.
प्रद्युम्नाय नमः अच्युताय नमः सर्वज्ञाय नमः सुनाजीराय नमः विकर्तनाय नमः परमेष्ठिने नमः जनार्दनाय नमः वामदेवाय नमः भगवते नमः सवित्रे नमः लोकेशाय नमः अधोक्षजाय नमः शंकराय नमः जिष्णवे नमः पूष्णे नमः प्रजापतये नमः विष्णवे नमः वास्तोस्पतये नमः श्री महागणाधिपतये नमः षोडशनाम पुष्पपूजान् समर्पयामि सर्वधर्मान् अमृताग्ने सुंदाग्ने सर्वदेवानां धूपोऽयं प्रतिवेदा वेदादिवर्णसम्भूतं नादरूपं निरामयं ज्ञानतिरस्यां घण्टानादं समर्पयामि పెట్టేదానికి ఉందామా లేక ఒక అరటిపండు తీసుకో అరటిపండు తీసుకుని అటు సైడ్ పెట్టేసి ఓం సాజేంద్రోక్తి సంయుక్తం నినాయోగ్యం ప్రియం గృహామంగళదీపం తరిలోకిదివిరాప భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాయ మాం నరకాద్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తు శ్రీ మహాగణాధిపతే నమః సాక్షాత్ ప్రతిష్ఠితం సందర్శయామి ఆ రెండు పనులు ఉన్నాయి మామిడి పనులు దాని నేను చెప్పాను కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయా ఎక్స్ట్రా ఒకటి కొట్టేసారు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పెట్టకూడదు ఒకటే చుట్టూ తీసేసి ఇక్కడ గణపతి ముందు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసి వెనక చుట్టూ తీసేసి ఇక్కడ महागणाधिपते नमः प्रातःकाल नारिकेल नैवेद्యం సమర్పయామి 5 సార్లు చూపించండి 5 సార్లు నైవేద్యం చూపించండి ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా మరణ నిల్చండి మధ్య మధ్య బాణీయం సమర్పయామి అమృత విధానం సుత్తరా భోజనం సమర్పయామి వస్తవ పాద ప్రక్షాళన ముఖే శుద్ధాజమనీయం సమర్పయామి అక్షతలు తీసుకోండి ఓం భూగి బలేశ కర్పూరే నాగవలి దరిత ముక్తాజన సమాయుక్తం తాంబూలం ప్రతివేదాం శ్రీ మహాగణాధిపతే నమః దక్షిణాప్రదే తాంబూలార్ధ నక్షతాన్ సమర్పయామి ओम अघोरेभ्यो घोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः श्री महागणाधिपते नमः आनंद कर्पूर दिव्य मंगल नीराजनं दर्शयामि अद नमस्करोमि जय बोलो गणेश महाराज की जय। अक्षत गणपति చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు మనసులో భావిస్తూ నమస్కారం చేసుకోండి ఓం ధాదా తృణాభోనస్పతి దేవకం సర్గరమయమాదిశాహం ఇమం యజ్ఞం స్మనో బృహస్పతి దేవః పాహాన్ యజమానం నిర్ధాతు త్వం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణ పదే పదే భోస్మరణ మాత్రేణ శుద్ధాత్మా శ్రీ మహామయ త్రాయి మహాకృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో గణాధిప శ్రీ మహాగణాధిపతే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పదైత ఆత్మప్రయచంద్ర నమస్కారాన్ సమర్పయామి అక్షితేషు నమస్కారం చేసుకోండి గణపతి దగ్గర పుష్పం తీసుకొని కళ్ళలో పెట్టేసుకోండి చేతు సంప్రాప్తే సూర్య పూజాంచ कारयेतु सूर्यध्यानं प्रवक्ष्यामि मम आत्मा पीडोप उपशान्तये ओम सूर्यारिष्टेतु संप्राप्ते सूर्यपूजाञ्च कारयेतु सूर्यध्यानं प्रवक्ष्यामि यजमानस्यात्मपीडोपशान्तये जपाकुसुमसङ्काशं काश्यपेयं महतिथिं तमोर्मिं सर्वपापज्ञं प्रणतोऽस्मि दिवाकरं
ఓం ఆసత్యేన రస వర్తమానో నివేశేన అమృతమత్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ ఓం భూర్భువస్వః సూర్యగ్రహాదిదేవతా ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహాయ నమః అక్షతలు తీసుకోండి చెప్పేది పలకండి చంద్ర చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ మనఃపీడోప ఉపశాంతయే ఓం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాం చ कारयेतु చంద్రధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య మనఃపీడోపశాంతయే తదిశంకర్సుదానాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శుచినం సోమం శంభోర్మకుట భోజనం ఓం ఆప్యాయ శ్వేత్యస్య విశ్వత వృష్టిః భవావాజస్య సంగదే ఓం భూర్భువస్వః చంద్రగ్రహాదిదేవతా ప్రత్యదేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కుజగ్రహాయ నమః అనుకుంటూ అక్షతలు తీసుకొని నమస్కారం చేసుకొని చెప్పేది పలకండి కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రోగ పీడోప ఉపశాంతయే ఓం కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాం చ कारयेतु కుజ ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య రోగ పీడోపశాంతయే ధరణే గర్భ సంబోధం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఓం అగ్నిర్మూర్ధారివ కకుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సుజిన్వతే ఓం భూర్భువస్వః అధిదేవతా ప్రత్యదేవతా సహిత కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మరికొన్ని అక్షతలు తీసుకోండి బుధగ్రహాయ నమః అనుకుంటూ స్మరణ చేసుకొని చెప్పేది పలకండి ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చ कारयेतु బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోప ఉపశాంతయే ఓం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చ कारयेतु బుధ ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య విద్యుపీడోపశాంతయే ఓం ప్రియంగుకలికాశామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం భూర్భువస్వః అధిదేవతా ప్రత్యదేవతా సహిత బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మరికొన్ని అక్షరాలు తీసుకోండి గురుగ్రహాయ నమః అనుకుంటూ చెప్పండి గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చ कारयेतु గురుధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్ర పీడోప ఉపశాంతయే ఓం గురువరిష్టేతు సంప్రాప్తే గురుపూజాం చ कारयेतु ఓం శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాం చ कारयेतు శుక్రధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య పత్నిపీడోపశాంతయే హిమకుందోన్మాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం తం భార్గం ప్రణమామ్యహం ఓం భూర్భువస్వః శుక్రగ్రహాదిదేవతా ప్రత్యదేవతా సహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి శనేశ్వరాయ నమః అనుకుంటూ అక్షతలు తీసుకొని చెప్పేది పలకండి శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం చ कारयेतु శని ధ్యానం ప్రవక్ష్యామి మమ ప్రాణ పీడోప ఉపశాంతయే ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం చ कारयेतु శని ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య ప్రాణపీడోపశాంతయే నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఓం భూర్భువస్వః అధిదేవతా ప్రత్యదేవతా సహిత శనేశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఆగ్రహాయ అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాం చ कारयेतु రాహుధ్యానం ప్రవక్ష్యామి మమ చక్షు పీడోప ఉపశాంతయే ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాం చ कारयेतु రాహుధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య చక్షు పీడోపశాంతయే అర్ధకాయం మహావీరం జిందారిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఓం భూర్భువస్వః అధిదేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అక్షతం తీసుకుని కేతుగణాయ నమః అనుకుంటూ చెప్పేది పలకండి కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాం చ कारयेतु కేతుధ్యానం ప్రవక్ష్యామి మమ జ్ఞాన అజ్ఞాన పీడోప ఉపశాంతయే
ఓం కేతువరిష్ఠేతు సంప్రాప్తే కేతు పూజాం చ कारयेतु కేతు ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య జ్ఞాన అజ్ఞాన పీడోపశాంతయే పలాశ పుష్ప సంకాశం తారకాగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమామ్యహం ఓం భూర్భువస్వః అతిదేవతా ప్రత్యదేవతా సహిత కేతుకరం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః ఆదిత్య నవగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి మరికొన్ని నక్షత్రం తీసుకొని నా జాతకరీత్యా ఆదిత్య నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుని నక్షత్రం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం వదేహమంబాం జగదీశ్వరీం తాం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते सक्तुमिवतित गुणा पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रदा अत्र सखाय सख्यानि दानते भद्रैषा लक्ष्मीर्निहितादिवाचि ब्रह्मकलश मध्ये ओम भूर्भुवस्वः श्री महालक्ष्मी देवी आवाहयामि स्थापयामि पूजयामि అక్కడి నుంచి లేచిన పర్లేదు తాకకండి सरस्वती नमः అనుకుంటూ పదకొండు అక్షరాలు తీసుకోండి ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్జనీవతి ధీనామ విక్రేవతో ఓం భూర్భువస్వ బ్రహ్మకలశ మధ్యే సరస్వతి ఆవాహయామి స్థాపయామి పూజయామి గౌరీ దేవి నమః అనుకుంటూ అక్షరాలు తీసుకోండి ఓం గౌరీమి మాయే సలిలాని తక్షత్ ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ ओम भूर्भुवस्वः कलश मध्ये श्री गौरी देवी आवाहयामि स्थापयामि पूजयामि श्री महागणाधिपति नमः अक्षत తీసుకోండి ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ओम भूर्भुवस्वः कलश मध्ये श्री महागणाधिपति आवाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मा देवानां पदवी कवीनामुषुर्विप्राणां महिषो मृगाणां स्येनो कृतानागुं सदतिर्वनानागुं सोम पवित्रमध्ये दिरेवन्नो ओम भूर्भुवस्वः कलश मध्ये श्री ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि यजमानस्य कुलदेवतमावाहयामि स्थापयामि पूजयामि यजमानस्य ग्रामदेवतमावाहयामि स्थापयामि पूजयामि सकलदेवतमावाहयामि स्थापयामि पूजयामि ओम आपोष्ठावयो भवस्तान भूर्जे ददातन महेरणाय चक्षुषे योवश्वतमोरसस्य भाजेते अनः उषतीर्व मातरः तस्मा अरङ्गमामो यस्शिक्षयाय जिर्वदापो जने दाचनः आवाहितमण्डपतिष्ठा देवताभ्यो नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि नैवेद्यं निवेदयामि अक्षतुले तुम सर्वतत्त्वात्मने सर्वोपचारैः सम्पूजयामि अक्षतुले చేతులు రక్షార్థం దీక్షార్థం నియమార్థం పూజార్థం రక్షాబంధన ముహూర్తస్తు ఆ కంకణాలు ఇచ్చేసేది ఆ పెద్ద కంకణం అక్కడ వచ్చేసేది శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః ఆవాహితమణపతిష్ఠ దేవతాభ్యో నమో నమః వస్త్రైగ్మార్ద నక్షత్రం సమర్పయామి ఆవర్ధన నక్షత్రాన్ని సమర్పయామి కొద్దిగా పసుపు
పుష్పాలు ఉన్నాయి కదా, అన్ని పుష్పాల దగ్గర పెట్టేసి గంధం లద్దని ఫస్ట్ కొంత పసుపు కుంకుమల తీసి అక్కడ పెట్టేసి ఇప్పుడు ఓం హరిద్రంచ మయానీతం దేవి కళ్యాణదాయినీం సౌభాగ్యవర్ధన్ నిత్యం గురాన్ హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవ తుభ్యం దాస్యామి శాంభవ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం ఆయనేదే పరాయనే దుర్వారోంత పుష్పినీ సదాశివపుండరీకాని సముద్రస్య గృహాయ మే మీకు అందపోతే ఇక్కడ ఇచ్చేసి కాడ తీయాలమ్మా అన్ని తీసిన మరి ఒకటి ఉన్నట్టుంది ఇక్కడ పెట్టాను పెట్టేసి ఇంకొకటి అటు అందుతుందా ఆ కారు ఇవి కూడా పెట్టచ్చు అన్ని కలర్స్ అన్ని డిఫరెంట్ పెట్టండి అంతే కదా తెచ్చి పెట్టిస్తాను దానికి మంచిగా ఉంటుంది కదా అదే పెట్టి పక్క పట్టి కొంచెం అంటే ఇది ఏం తీసుకుపోతే రైట్ అక్కడ వస్తుంది పుష్పాలు తీసుకొని ఒక పుష్పాలు ఉన్నాయి పుష్పాలు తీసుకోండి శ్రీ మహాలక్ష్మి ఒకటే దేవి తీసుకో అన్ని ప్లేట్ తీసి ఇస్తాను ఇట్లా శ్రీ మహాలక్ష్మి దేవి నమః మెల్లగా వేసుకుంటాం ఎక్కడ పెట్టాం కలశం ఉంది మెల్లగా మహాలక్ష్మి దేవి నమః అనుకుంటూ స్మరణ చేసుకుంటాం ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం సుజయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయాయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః వివర్త్రే నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం సుధాయై నమః ఓం సుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధ సంభవాయ నమః అనుగ్రహపరాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయ నమః ఓం నివల్లభాయ నమః ఓం శోకాయ నమః అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయ నమః పరమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మన్యై నమః ఓం పద్మగంధన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసదాభిముఖ్యై నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదరిణ్యై నమః ఓం చంద్రభుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివకర్త్రే నమః పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా నుండురో అట్టి వ్రతమును తెలుపమని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వదేవిని గాంచి ఇట్లా చెప్పను, స్త్రీలకు పుత్ర పౌత్ర శ్రావణమాస శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేది శుక్రవారం నాడు చేయవలను అని చెప్పాడు. అప్పుడు పార్వదేవి ఆ వ్రత విధానమంతయు తెలుపమని ప్రార్థించెను. పరమేశ్వరుడు చెప్పనారంభించెను. మగధ దేశమున కుడిండినమ్మను ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంతో కూడాను బంగారు గోడలతో గల ఇండ్లతోనూ కూడి ఉన్నట్టి ఆ పట్టణమందు చారుమతి అని ఒక పుణ్యశ్రీ గలదు. ఏం పేరమ్మా? చారుమతి అనే ఒక పుణ్యశ్రీ గలదు. ఆమె భర్తను దేవునితో సమానంగా ధరించి ప్రతి దినమున ఉదయము మేల్కొని స్నానము చేసి పెనిమిటికి పూజ చేసి పిదాప అత్తమామలకు అనేక విధముల ఉపచారములు చేసి ఇంటి పనులు తీసుకొని గయ్యాలిగాను మిదముగాను ప్రియముగాను భావించుచుండెను. ఇట్లుండగా ఆ మహాప్రతిభతకు మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమందు ప్రసన్నమై నేను వరలక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహించదల్చెను ప్రత్యక్షమైతిని. శ్రావణమాస శుక్ల పౌర్ణిమకు ముందు వచ్చేటి శుక్రవారం నాడు నన్ను పూజించినచో నీవు కోరిన వరములు ఇచ్చేదనని పలికాడు. చారుమతి దేవి స్వప్నంలో వరలక్ష్మీదేవి ప్రత్యక్ష నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తే శరణ్యే త్రిగజ్వంద్యే విష్ణుభక్తి స్థితాలయ అని అనేక విధంగా స్తోత్రం చేసి శ్రావణమాస పూర్ణిమ ముందు వచ్చేటి శుక్రవారం నాడు వచ్చెను. అంత చారుమతి ప్రాతకాలమే నిద్ర మేల్కొని స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భక్తి తత్పరులైన గృహమందలి ఈశాన్యమందు గోమయం అలికి మండపం ఏర్పరిచి బియ్యం పోసి దానిపై మర్రి ఊడలు రావి జుబ్బి మామిడి మేడి మొదలగు
పల్లవ పంచములు కలిసమందు అందులో వరలక్ష్మీదేవి ఆహ్వానం చేసి స్త్రీలందరికీ భక్తితో సాయం ప్రారంభ కాలంన పద్మాసనే పద్మకరే సర్వలోకైక రెక్కలు వాడకూడదు, పువ్వు లేకపోతే అక్షతలు పట్టుకోండి. కొబ్బరికాయ కొట్టండి అమ్మ. అమ్మ నైవేద్యాలు ఏమేమి ఉన్నాయి మొత్తం తీసుకోండి. ఇది తీస్తారండి మీరు? కలుషం దగ్గర పెట్టనండి, ఇక్కడ పెట్టండి. కలిసి ముందు పెట్టేసి. ఇంకోటి కొడతారా? కొట్టేసి ఇక్కడ పెట్టేసి నవగ్రహాలు. గ్యాంగ్ వచ్చారు కదా. వేసిన వెంటనే తీసుకోండి. వాయినాలు ఇచ్చేటి ఇక్కడ వాయినాలు ఇచ్చేటి అరటి పళ్ళు గాజులు తీసుకురండి. బావా ఎక్కడ పెట్టినా కలిసి దినక్తాన్ సమర్పయామి. మంగళారతి తిన్నాక పెడతాను. సెట్ చేయలేం కదా. లేదు వేరే ప్లేట్, ఈ ప్లేట్ మళ్ళీ హారతి కావాలి. లేదు నేను పాడతా, మీరు ఒక పాట పాడాలి కంపల్సరీ. ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, పార్వతి తనయా నీకు దివ్య మంగళం, పార్వతి తనయా నీకు దివ్య మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, శంకర తనయా నీకు దివ్య మంగళం, శంకర తనయా నీకు దివ్య మంగళం. అంతేనా? ఇంకేనా పాడతారు ఎవరన్నా? వాడండి, ఇంకోటి వస్తే వాడండి. చూపించండి, చిన్నది ఇప్పటి. ఓం హిరణ్య పాత్రం చూపించండి, తిప్పండి. ఓం హిరణ్య పాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యోతానీతి ఏకదా బ్రహ్మణో భరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఐకం సముద్ర పర్యాయ సర్వభౌమ సర్వాదిజమాన్ నిర్ధాతు. అమ్మ ఒక దీర్ఘ జరగండి, ఆమె తిరగడానికి ఇబ్బంది. కుడివైపు 3 లేదా 5 ప్రయత్నం చేసుకోండి. రైట్ సైడ్. ఓం యాని తాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే భోస్మరణ మాత్రేణ సిద్ధాత్మా స్వభావయ త్రాయి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఆవానిష్టమన్నపరిష్టణ దేవతాభ్యో నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్ప సహిత ఆత్మ ప్రేక్షత్రే నమస్కారాన్ సమర్పయామి. చింతలేసి ముక్కు బట్ల మునిపోతుంది. అక్కడ తమలపాకు చేయండి. రాయి పట్టుకొని అది పలుకుతలేదు.
కొద్దిగా సైడ్ జరుగు. చిన్న మొత్తం ఏం కాదు అడుగు కావాలని కన్ను మీద పడ్డది తీసుకో వెతుతానే తాత మీరిద్దరే ఉంది జన్మ జన్మలకు మొత్తం అదే కనబడాలి మరి అదియే కాదు ఇప్పుడు ఇదే కదా చిన్నమ్మ వాయిన అంటే పుష్పట్నమ్మ వాయిన మా ఇంటికి వచ్చింది ఎవరంటే సాక్షాత్ లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది ఎవరు సాక్షాత్ లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది ఎవరు సాక్షాత్ లక్ష్మీదేవి మమ్మీ కొద్దిగా జరుగు, కొద్దిగా జరుగు. అదే పండు చూడు ఎవరు ఫోటో దింపుకున్నా ఒక్క నిమిషం వీడియో తీసుకున్నాం. వేసి తీసుకోండి అందరూ వెళ్ళిపోయారా ఇంకో అక్క వాళ్ళు ఉన్నారు పాటలు పాడి ఫోటో దింపు. ఒక్క నిమిషం.